వైజాగ్ సిటీలో నీటి సంక్షోభం తీవ్రమైంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో డ్రింకింగ్ వాటర్ సమస్య రోజురోజుకి పెరుగుతుంది. విశాఖపట్నం ప్రజలకు సరిపడా నీళ్లు అందించడంలో జీవీఎంసీ విఫలమైంది. తీవ్ర వర్షాభావ ప్రభావంతో రిజర్వాయర్లలో నీటి మట్టాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ ఫలితంగా కొలాయిల నుంచి నీరు రాక జనం చుక్క నీటి కోసం రోడ్లపై బిందులతో పడిగాపులు కాయాల్సి వస్తోంది. సార్ మేము ముస్తఫా కాలనీ ఉంటున్నాం సార్. అక్కడ ఏరియాలో మాకు ట్యాంక్ ఉందని చెప్పేసి ట్యాంక్ పంపించారంటే ట్యాంక్లో రెగ్యులర్గా నీళ్ళు పోస్తారు. కానీ అక్కడ 4 స్ట్రీట్లు ఉంటాయి, 4 వీధులు ఉంటాయి. 4 వీధులకి 2000 లీటర్స్ వాటర్ ఎలా సరిపోతుంది? మేము రెగ్యులర్గా వచ్చి అడుగుతూ ఉంటాము. 4 డేస్కి ఒకసారి లేకపోతే 5 డేస్కి ఒకసారి, అప్పుడప్పుడు ఒక్కొక్కసారి వీక్కి 1 సారి వస్తుంది. వచ్చినా మాకు కొలాయి ఫోర్స్గా రాదు, చాలా ఇబ్బంది పడుతున్నాం. లేదు, కొలాయి రాదు మాకు. కొలాయి అయితే రాదు. 4 రోజులకి ఒక్కోసారి అయితే 1 వీక్ కూడా పెట్టేస్తుంది. ఆ 1 వీక్ ఇచ్చినప్పుడు కొంచెం ఎక్కువ ఇస్తారు, లేదంటే అసలు మొత్తం లేదు. 4 డేస్కి ఒకసారి వస్తుంది. వచ్చిన ఒక ½ an hour, అది పక్కింటోళ్ళని ఎదురుగింటోళ్ళని అడిగేసి మేము పట్టుకుంటాం వాటర్ కూడా. అయినా సరే మాకు తీరట్లేదు, బోర్స్ రావట్లేదు. లేదండి, మాకైతే ఏ ట్యాంకి రాలేదు ఇప్పటి వరకున. అందరి మున్సిపల్ ఆఫీస్ ఫోన్ చేస్తాం, అందరికీ ఫోన్ చేస్తాం, పంపిస్తాం. వచ్చడిగితే అతనేమో మా వెనకాల తిరుగుతున్నాడు. మీరు ఏటలా మాట్లాడతారు అంత రాశిగా? మా ప్రాబ్లం మాకు ఉంటుంది. మా ఇంట్లో పేషెంట్స్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. మా అత్తయ్య హాస్పిటల్ జాయిన్ చేసి ఉన్నారు. మాకు వాటర్ ఉంటుంది కదండి, చిన్నపిల్లలతో వాళ్ళు మేము కలిసి ఉంటున్నాం ఫ్యామిలీలో. విశాఖ నగరానికి ప్రధానంగా ఏలేరు, గోదావరి, రైవాడ, తాటిపూడి, మేఘాద్రిగడ్డ జలాశయాల నుంచి తాగునీరు సరఫరా అవుతుంది. ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయంటూ పలికే జీవీఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మాత్రం చేయలేక చేతులు ఎత్తేస్తున్నారు. డ్రింకింగ్ వాటర్ పుష్కలంగా ఉందంటూ ఒకవైపు చెబుతున్న అధికారులు ఇప్పుడు నీటి సమస్య తీవ్రమవడంతో హడావిడిగా సమీక్షలు నిర్వహించే పరిస్థితి ఏర్పడింది. మాకు 4 days నుంచి వాటర్ రావడం లేదండి. మాకైతే బోర్ కూడా లేదు. ఇప్పుడు వీళ్ళు ముసలోళ్ళండి, ఎక్కడ పడతారు? ట్యాంక్కి పంపిస్తారు, ఎక్కడో లాస్ట్లో పెడతారు. మా ఇంట్లో పేషెంట్స్ ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు. మాకు అన్నం కడిగి పెట్టడానికి కూడా నీళ్ళు కూడా లేదు అసలు. నిజంగా చెప్పాలంటే పిల్లలు స్నానం చేయకుండా వెళ్తున్నారు స్కూల్కి. ఆర్లో అంటే ఇంత దారుణం అయిపోయింది. మాకు బోర్ రాకే కదండి వాటర్ అడుగుతుంది. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పేస్తారు, పంపిస్తాను, వస్తుంది, చేస్తుంది, ఇప్పుతాం కొలయని. ఇప్పేది కూడా ఎక్కువసేపు ఇప్పుడు ఒక్క ట్యాంక్ నిండకపోతే ఎందుకండి? ఆరిలోవ, ఎండాడ, మధురవాడ, రుషికొండ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో భూగర్భ జలాలు పాతాలని పడిపోయాయి. విపరీతంగా పెరిగిన కాంక్రీట్ కట్టడాలు, మరోవైపు వర్షపు నీరు ఇంకే మార్గం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. విశాఖ నగర శివారు ప్రాంతాలే కాకుండా నగరం మధ్యలో ఉన్న ప్రాంతాల్లో కూడా నీటి కోసం ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. ఈ ఏడాది సమ్మర్ సీజన్ దాటి వర్షాకాలం వచ్చిన ఎండల తీవ్రత ఎక్కడా కూడా తగ్గలేదు. పరిస్థితి ఇంకా ఘోరంగా తయారైంది. అధికారులు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంపై విశాఖ నగర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడే బ్యాక్ సైడ్ స్కూల్ అసలు రావట్లేదండి, రాకే ఇబ్బంది. మేము ఫస్ట్ టైం ఆఫీస్కి రావడం ఇదే ఫస్ట్. ఎప్పుడు మేము ఇది ఎక్కలేదు. ఈ నీళ్ళ కోసం ఎవరు మోస్తే ఎవరు పంపిస్తారండి? ఇప్పుడు మొయ్యగలదా? మొయ్యలేదు ఈవిడ ఎక్కడ ఉంది? యువతల రోడ్లో ఉంది ఈవిడ. ఆ చివరి నుంచి ట్యాంక్ పెడితే ఈవిడ ఎప్పుడు మోసుకుంటుంది నీళ్ళు. ఇదే ఓ 4 బిందులు పంపిస్తాడు, 4 బిందులు ఇస్తాడు. అది ఆ డ్రైవర్ ఏడ్ చేస్తాడు, కట్టేస్తాడు, తీసుకెళ్ళిపోతాడు. అయిపోయామ్మా మీ అస్సలు. ఇప్పుడు దగ్గర ఒక 4 నెలలు బట్టి ఇదే బాధ అండి. ఆర్లలో చాలా మంది ఖాళీ చేసి కూడా వెళ్ళిపోతున్నారు. ఇల్లులు అద్దెలు కొన్న వాళ్ళు వెళ్ళిపోతారు. సొంత ఇల్లు మేము ఎక్కడికి వెళ్ళిపోతాం? మేము